చూపిస్తాను. ఇక్కడ 9 to 11 ప్లేట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ ప్లేట్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. 4 ఇంచెస్ తీసుకొని ఐరనింగ్ అనేది చేసేసుకున్నాను. ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, అక్కడ వరకు తీసేసుకొని ఫోల్డ్ చేసుకొని పిన్ పెట్టేసుకొని ముద్దలు లేకుండా ఐరనింగ్ అనేది చేసేసుకోవాలి. ఐరనింగ్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ పిన్నింగ్ అనేది అక్కడ మళ్ళీ పిన్ పెట్టేసుకోవాలి. ముడత లేకుండా సేఫ్గా పెట్టేసుకొని ఐరనింగ్ అనేది చేసేసుకోవాలి. ముడత లేకుండా అక్కడ ఫోల్డ్ అనేది పడడానికి క్రియేట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ థర్డ్ టైం కూడా ఫోల్డ్ చేసేసుకొని ఐరనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఐరనింగ్ చేసేసుకొని ఫోల్డ్స్ అనేది క్రియేట్ అయినాయి కదా, లైన్స్ కనపడుతున్నాయి కదా, ఆ పిన్నింగ్ అనేది తీసేసుకొని శారీని ఫాల్ సైడ్ ఉందన్నమాట, ఫాల్ సైడ్ నుంచి ప్లెయిన్గా తీసేసుకోవాలి. 4 ఇంచెస్ ఇట్లా జరుపుకొని శారీని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటాము. ఇలా ప్లేట్స్ అనేది క్రియేట్ అయితే ఇలా పెట్టేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లేట్స్ అనేది 10 or 11 ప్లేట్స్ అనేది క్రియేట్ అవుతాయి. 10 ప్లేట్స్ అనేది వచ్చేసినాయి అనమాట. నేను క్రియేట్ చేసినాయి. ఇలా పెట్టుకుంటే కుచ్చులు బాగుంటాయి అన్నమాట. ప్లీట్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.